హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు కొర్రెంల లొకేషన్లో ఉన్నానండి. కొర్రెంల లొకేషన్లో 13 ఎకరాల్లో డెవలప్ చేసినటువంటి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఇండిపెండెంట్ 2 BHK హౌస్తో మేము ముందుకు వచ్చాను. ఈ హౌస్ అనేది మనకి 150 గజాల్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. అండ్ సరౌండింగ్ చూసినట్లయితే మనకి ఎక్కువగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి న్యూలీ ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి కాలనీ అండి. రాజశ్రీ హోమ్స్ అని చెప్పేసి కాలనీ పేరు ఇది. సో ఇక్కడ చాలా ఎక్కువగా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి అండ్ చాలా మంది కొంటున్నారు అండ్ కొన్న వాళ్ళు ఇక్కడ లివింగ్ ఉంటున్నారండి. అండ్ మన బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ లివింగ్ ఉంటున్నటువంటి ఏరియా అంతా మీరు చూస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ప్లాంటేషన్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి పక్కలో ఉన్నటువంటి G+5 ఫ్లోర్స్ తోటి కట్టినటువంటి బిల్డింగ్స్ కూడా చూస్తున్నారు. ఇది వచ్చేసి మనకి ప్రైమ్ లొకేషన్ అండ్ ఔటర్ రింగ్ రోడ్ కి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనము ర్యాంప్ ఏరియా చూస్తున్నాము అండ్ గేట్ చూస్తున్నామండి. సో గేట్ కి స్టిక్ చేసినటువంటి బ్యానర్ ఏదైతే ఉందో, సో బ్యానర్ పైన ఉన్న నెంబర్ వచ్చేసి బిల్డర్ నెంబర్ అండి. సో బిల్డర్ నెంబర్ మేము స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము హౌస్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తారు, ఇక్కడ ప్లానింగ్ ఏ విధంగా వచ్చింది అనేది మనం క్లియర్గా చూపిస్తామండి. ఇప్పుడు వచ్చేసి మనము పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాము. పార్కింగ్ ఏరియాలో చూసుకుంటే మనకి పెద్ద సైజ్ కార్ వచ్చే విధంగా ఇక్కడ పార్కింగ్ ఏరియా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఆ మెయిన్ డోర్ చూస్తున్నారు, చౌకోట్ చూస్తున్నారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్గా గమనిస్తున్నారండి. సో 100% టేక్ వుడ్ తో చేయించినటువంటి డోర్ అండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ చూస్తున్నారు విత్ గోల్డెన్ పట్టి తోటి మంచిగా ఫినిషింగ్ వచ్చే విధంగా ఇక్కడ మనకి టైల్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ హౌస్ అనేది మనకి 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూస్తున్నారు. ఆల్మోస్ట్ మనకి 3 ఫీట్స్ ఉందండి. సో పెద్ద సైజ్గా సెట్ బ్యాక్ రావడం జరిగింది. అండ్ మెట్ల కింద ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ మెట్ల పైన ఉన్నటువంటి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ తోటి రైలింగ్ చేయించడం జరిగిందండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఆ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి మెయిన్ డోర్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నాము. అండ్ ఇక్కడ ఒకసారి మీరు క్లియర్ గా గమనించవచ్చండి. సో వుడ్ వర్క్ అంతా ఎంత నీట్ గా చేయించారన్నది. సో ఇది వచ్చేసి మనకి చాలా నీట్ గా ఫినిషింగ్ రావడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి యూపీవీసీ సీలింగ్ చూస్తున్నారండి. సో ఎక్సలెంట్ గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది విత్ LED లైట్స్ పెట్టించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము హౌస్ లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. సో హౌస్ లోపల చూసినట్లయితే మనకి కంప్లీట్ గా వైట్ కలర్ మార్బల్స్ తోటి మనకి ఇక్కడ ఫ్లోరింగ్ వేయించడం జరిగింది. సో సైజ్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇది చాలా స్పేసెస్ గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూస్తున్నారండి. సో సీలింగ్ వర్క్ అనేది మనకి చాలా నీట్ గా చేయించడం జరిగింది. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా మనకి 2 విండోస్ ఇక్కడ రావడం జరిగిందండి. సో విండోస్ కు సంబంధించినటువంటి ఏరియా అంతా చూస్తున్నారు. అండ్ ఇక్కడ గ్రిల్స్ పెట్టించడం జరిగింది. అండ్ ఇక్కడ స్లైడ్ డోర్స్ ఇక్కడ రావడం జరిగిందండి. సో ఇప్పుడు వచ్చేసి మనము కిచెన్ ఏరియా చూపిస్తామండి. సో కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే సఫిషియెంట్గా పెద్ద సైజ్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అంతా చూస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో అండ్ నెక్స్ట్ మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ చూస్తున్నారు. అండ్ పూజా రూమ్ కూడా చూపిస్తున్నామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము పూజా రూమ్ చూపిస్తున్నాము. పూజా రూమ్లో వచ్చేసి వాల్కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసి మరొకసారి చెప్పడం జరుగుతుంది. 70 lakhs చెప్తున్నారండి. ప్రైస్ అనేది చాలా రీజనబుల్గా రావడం జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. సో మాస్టర్ బెడ్రూమ్ సైజ్ ప్రకారంగా చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగిందండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూస్తున్నారు, సజా చూస్తున్నారు, పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి స్లైడ్ విండో రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గ్రిల్ కూడా చూస్తున్నారండి. చాలా క్వాలిటీగా చేయించినటువంటి గ్రిల్ చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ అటాచ్డ్ వాష్రూమ్లో వచ్చేసి మనకి వాల్కి టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బెడ్రూమ్స్ అనేది చాలా స్పేసెస్గా రావడం జరిగిందండి. సో ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ ఏరియా చూపిస్తున్నాము. కామన్ వాష్రూమ్లో చూసుకున్నట్లయితే మనకి ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వాల్కి వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 9 feet వరకు ఇక్కడ టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి రావడం జరిగిందండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసినట్లయితే సో బెడ్రూమ్ అనే సైజ్ ప్రకారంగా పెద్దగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జా చూస్తున్నారు. అండ్ ఇటువైపు వచ్చేసి ఒక విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నారండి. ఇప్పుడు వచ్చేసి మనము ఈస్ట్ వైపు ఉన్నటువంటి బ్యాక్ సైడ్ ఏదైతే ఏరియా ఉందో సెట్ బ్యాక్ ఏరియా చూపించుకొని, బోర్ ఏరియా చూపించుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్ కవర్ చేయడం జరుగుతుంది.
ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసినట్లయితే ప్రైజింగ్ అనేది నెగోషియేట్ చేసుకోవచ్చు. హౌస్ యొక్క ప్రైస్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను, 70 lakhs చెప్తున్నారండి. సో కొంతమంది కామెంట్స్ పెడుతున్నారండి, క్లియర్గా వీడియో విన్న తర్వాత కాల్ చేయండి బిల్లర్ నెంబర్కి. అండ్ మీకు ఏదైనా లొకేషన్లో పర్టికులర్గా హౌజెస్ కావాలంటే కామెంట్ పెట్టండి, మేము సో ఆ ఏరియాలో హౌజెస్ పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తామండి. ఇప్పుడు వచ్చేసి మనము ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మనకి సైజ్ ప్రకారంగా మనకి స్పేసెస్గానే రావడం జరిగిందండి. అండ్ ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 3.5 feet సెట్ బ్యాక్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన హౌస్కి సంబంధించిన బోర్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ మనకి సౌత్ వైపు సెట్ బ్యాక్ వదలడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇంటికి సంబంధించిన సంప్ ఏరియా చూపిస్తున్నామండి. సో సంప్ ఏరియా అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుంది. అండ్ ఈస్ట్ వైపు అండ్ నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అనేది చాలా స్పేసెస్గా రావడం జరిగింది. ఈ వీడియో అనేది కంప్లీట్గా టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా కవర్ చేస్తానండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి హౌస్కి సంబంధించిన ఎలక్ట్రికల్ మీటర్ చూస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ మీటర్ తీసుకోవడం జరిగిందండి. నేను ఇప్పుడు వచ్చేసి టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మనకి చుట్టూ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ 5 floors బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి. సో ఇది వచ్చేసి మనకి డెవలప్మెంట్ బాగా జరుగుతుంది ఏరియాలో. ఏరియా పేరు వచ్చేసి కొర్రెంల. అండ్ ఏరియాకి సంబంధించిన గూగుల్ లొకేషన్ పిన్ మేము డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. సో అన్ని క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ విజిట్ చేయవచ్చు. అండ్ ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ డైరెక్ట్ కాల్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.